ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. దివ్యాంగుల పింఛన్ను అక్రమ పద్ధతిలో పొందిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ఎంపీటీసీ ముత్తే రాజన్నపై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. సోమవారం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం ముందు కొద్దిసేపు ధర్నా చేశారు. అనంతరం బోగస్ పింఛన్దారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, అర్హులకు పింఛన్లు అందించాలని కోరుతూ వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ ముత్తే రాజన్న ఒకే ఇంట్లో 5 పింఛన్లు పొందినట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ అతనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే దివాకర్ రావు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అర్హులైన వారికి దివ్యాంగులుగా సర్టిఫికెట్ ఇవ్వని అధికారులు బోగస్ వారికి ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొని అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. దండపల్లి మండలంలో అనర్హులు, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు పింఛన్లు పొందుతున్నారని ఆ మండల బీజేపీ నేత ఒకరు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్యాంపులు పెడితే ఆ క్యాంపుల చుట్టూ సదరన్ క్యాంపుల నెలలు తిరిగి దాన్ని డిలే చేసి ఈ ప్రాసెస్ని ఆపడానికి ట్రై చేస్తారు. ఎవరు ఒత్తిడి? సంవత్సరానికి 1,80,000, 5 సంవత్సరాలలో 8 లక్షల చిల్లర రూపాయలు. ఉండాలి అందరూ. ఈ మధ్య మన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో కుర్విచెల్మ గ్రామానికి చెందిన అక్కడ కుర్విచెల్మ ఎంపీటీసీ ముత్తే రాజయ్య ఒకటే కుటుంబంలో 5గురికి ఏదైతే వికలాంగుల పెన్షన్ ఉంటుంది, అంటే ఆయన ఇంట్లోనే చెవిటోళ్ళు ఉన్నారు, ఆయన ఇంట్లోనే గుడ్డోళ్ళు ఉన్నారు, ఆయన ఇంట్లోనే వికలాంగులు ఉన్నారని ఒక్క ఇంట్లో ఒక్క ఎంపీటీసీ 5 పెన్షన్లు తీసుకుంటుండు. అంటే నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 1,80,000 రూపాయలు. 5 సంవత్సరాల ఎంపీటీసీ పరిధిలో ఆయన టర్మ్లో 8,00,000 కంటే ఎక్కువ రూపాయలు తీసుకోవడానికి ఇది ఒక కొత్త స్కీమ్ వేసారు. ఇది ఒక్క కొర్విచెల్మ దండపల్లినే జరుగుతలేదు, ఇది మొత్తం మంచిర్యాల జిల్లాలో జరుగుతుంది. ఇవాళ వచ్చే వికలాంగులకు వచ్చే పెన్షన్లు నిజమైన వికలాంగులు. ఇటువంటి వికలాంగులు అనేక సార్ల మంచిర్యాల చుట్టూలో వికలాంగుల డిసేబిలిటీ సర్టిఫికేట్ కొరకు తిరుగుతున్నారు. ఇందులో అధికారులు కుమ్మక్కై ఉన్నారు. ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నదో, ఎవరైతే వికలాంగుల సర్టిఫికేట్ ఇచ్చిరో వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఇందులో కమిషన్లు ముడుతున్నాయి, పర్సంటేజ్ ముడుతున్నది. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విషయం తెలిసినాక ఇప్పటి వరకు వారం రోజులు అయిపోయినా కూడా కనీసం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రూఫ్తో సహా, పూర్తి ఆధారాలతో సహా పత్రికల్లో వచ్చింది. ఆయన మీద ఎటువంటి యాక్షన్ లేదు. అయితే దీన్ని హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని దీన్ని కాలయాపన చేసి దీన్ని డిలే చేస్తున్నారు. ఎందుకు డిలే చేస్తున్నారు? ఎంపీటీసీ పదవి నుంచి సస్పెండ్ చేయండి, కానీ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరు. నిజమైన ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ కొరకు పెట్టిన పెన్షన్ ఇది. అటువంటి పెన్షన్ ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలకు వాడుకున్నందుకు మీకు సిగ్గు శరం ఉండాలి. వికలాంగుల డబ్బులు ఎట్లా తింటున్నారు మీరు? ఇది మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఎంపీటీసీని వెంటనే బర్తరఫ్ చేయాలి అని మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే దీని మీద ఒక విజిలెన్స్కి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది ఒక్క ఎంపీటీసీకి చెందింది కాదు, ఈ సమస్య మొత్తం జిల్లాలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీని మీద ఎంక్వైరీ కావాలి. అయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడతాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం అక్రమ పింఛన్ల కోసం ముత్తరాజయ్య అసలైన లబ్ధిదారులకేమో పింఛన్ ఇప్పియాలి. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్యాక్ లెక్క పింఛన్లన్నీ చెవిటోళ్ళు గుడ్డోళ్ళని పింఛన్లు అప్లై చేసిండ్రు. 3-4 సంవత్సరాల నుంచి పింఛన్లు వస్తున్నాయి. అసలైన పింఛన్లు రాని వాళ్ళకేమో పింఛన్లు వస్తలేవు. వెంటనే ముత్తరాజయ్యను పదవుల నుంచి సస్పెండ్ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. విచారణ జరపాలి. ఇయ్యాలటికి 4 తారీఖు నుంచి పేపర్లు వచ్చినాయి. ఇంటింటికి పింఛన్ కావాలని టీఆర్ఎస్ నాయకులు చేసుకున్నది వాళ్ళు చేయట్టి బాలకసుమని. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సాబు దివాకర్ రావు కాపాడుకుంటూ వస్తుండు ముత్తరాజయ్యను తీసేస్తే ఎంపీపీ పదవికి కోరం లేదు కాబట్టి ఎంపీపీ పదవి పోతుందని వెంటనే సస్పెండ్ చేయాలి. తీవ్ర మొత్తంగా మేము నిరాయుధ దీక్షలు కూడా చేస్తాం.
సీసీ కెమెరాలతో కాలనీలో నిఘా పెరిగి దొంగతనాలు నేరాలు తగ్గుతాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి శ్రీరాంపూర్ RK6 కాలనీ కృష్ణ కాలనీలో పత్తిగట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 34 సీసీ కెమెరాలు సిస్టమ్ను ఎమ్మెల్యే దివాకర్ రావు, GM కందుకూరి లక్ష్మీనారాయణ, నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, CI కోటేశ్వర్, గుడిపేట బెటాలియన్ DSP చౌహాన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన పత్తిగట్టయ్య వర్ధంతి సభలో వారు పాల్గొని మాట్లాడారు. నస్పూర్, శ్రీరాంపూర్, కృష్ణ కాలనీలో పత్తిగట్టయ్య సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెప్పారు. పత్తిగట్టయ్య ఆశయాలను కొనసాగిస్తూ పత్తి వెంకటేష్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. 4 లక్షల రూపాయలతో ఈ ప్రాంత ప్రజల రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషదగ్గ విషయమని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల సేవలతో సమానంగా ఉంటాయని అన్నారు. అనంతరం పత్తిగట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో SI మంగిలాల్, కౌన్సిలర్లు పంబాల గంగా ఎర్రయ్య, బెడక లక్ష్మి, పూదరి కుమార్, చీడం మహేష్, పత్తిగట్టయ్య చారిటబుల్ చైర్మన్ పత్తి వెంకటేష్, కార్యదర్శి మోత కనకయ్య, జక్కుల కుమార్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. ఈ సందర్భం బాధాకరమైన సందర్భం. పత్తిగట్టయ్య గారు ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతాడు, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తారని మేము అనుకున్న సందర్భాలు. ఎదిగిన కొద్దీ ఒదిగి వండుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు పేద అభ్యున్నతికి పేద ప్రజలకు తన వంతు సాయం చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉన్న వ్యక్తి గట్టయ్య గారు. నిజమని నమ్మి ఎన్నో వేల సామాజిక కార్యక్రమాలు చేపట్టిన శ్రీ పత్తిగట్టయ్య గారి కార్యక్రమాలలో నేను కూడా కొన్నిటిలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి మిత్రులు పత్తి వెంకటేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు చక్కటి ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుతున్నాను. ఆయన యొక్క వాటిని ఒకసారి కెమెరా వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడండి, సరే ఇక్కడ ఇంత ఎస్టిమేషన్ అవుతున్నట్టు సరే ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. వాటిని నెరవేర్చే క్రమంలోనే అతను స్వర్గస్థులు కావడం జరిగింది. ఆ టైంలోనే అతని గురించి తెలుసుకోగా చాలా మంచి కార్యక్రమాలు ఈ ఏరియాలో మంచి కార్యక్రమాలు నిర్వహించడం తెలిసింది. పర్సనల్గా కూడా చాలాసార్లు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎవరైతే పేద ప్రజలు ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కూడా మాకు కాల్ చేసి, సార్ వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్య ఉందని చెప్పేసి చాలా మంచిగా రిక్వెస్ట్ మోడ్లోనే మా దగ్గర నుండి పని తీసుకొని మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వ్యక్తి అతను. చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. అతను మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఏదైతే తన యొక్క ఆశయాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో వారి యొక్క తనయుడు ఈ ట్రస్ట్ పెట్టి ఈ లాక్డౌన్ టైంలో కానీ ఏదైతే తండ్రికి తగ్గ తనయుడుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పార్టీలు ఒక 20 సంవత్సరాల నుండి నాకు పరిచయం ఉన్న వ్యక్తులు, మంచి సేవాభావం ఉన్న వ్యక్తి, ఆయన మంచి భావం కలిగిన వ్యక్తులు. వారి కుటుంబంలో కూడా వాళ్ళ కొడుకు కూడా మంచి సేవాభావాలు తండ్రి నుండి వచ్చాయి కనుక ఆ ఒక ఏదైతే ట్రస్ట్ నడుపుతూ ఉన్నారో ఆ ట్రస్ట్ కూడా కావలసిన మున్సిపల్ చైర్మన్గా మా పెద్దలు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుండి వెన్నుండి సహకరిస్తామని చెప్తూ, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. సోమవారం మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం PCC అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ PCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, DCC అధ్యక్షురాలు సురేఖ సూచనల మేరకు రైతులకు మద్దతుగా ధర్నా చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రద్దు చేసి రైతుల శ్రేయస్సు కోరుతూ చట్టాలను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేస్తే పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సన్నరకం బియ్యం వస్తే మద్దతు ధర ఇవ్వలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం తీరు సరైంది కాదని ఆయన హితవు పలికారు. రైతుల ఆందోళనకు మద్దతు పలికిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత మాట మార్చి కేంద్ర ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు నిరసనగా మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని చెప్పి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు మరి స్థానిక మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందట పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖ మేడం గారుల ఆదేశానుసారం ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల ద్వారా రైతన్న మరి అనేకమైన నష్టపోవడం కాకుండా, ఆర్థికంగా నష్టపోవడం కాకుండా భవిష్యత్తులో తన సొంత పొలంలో ఏ పంట పండించాలన్నా కార్పొరేట్ శక్తుల పిలుపు మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు, ప్రభుత్వాల ఆదేశాల మేరకు పంటలు పండించి నష్టపోయే దుస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సన్న రకాలు పండించాలి, సన్న రకాలు పండిస్తేనే మరి వరి ధాన్యం కొంటామని చెప్పి ఆదేశాలిస్తే ఆ ఆదేశాల మేరకు రైతులు మరి దొడ్డు రకం పక్కకు పెట్టి సన్న రకం పండించడం జరిగింది. మీకు తెలుసు, మీరు అందరూ చూశారు, పెద్ద ఎత్తున మరి రైతులు నష్టపోవడం జరిగింది. అదే పరిస్థితి మరి భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ నల్ల చట్టాలను ఉపశమనం చేసుకొని రైతులకు మరి గిట్టుబాటు ధర, రైతుకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించే చట్టాలు తీసుకురావాలి. రైతులు స్వేచ్ఛగా తన సొంత పొలంలో ఏ పంట పండించాలో తనే నిర్ణయం తీసుకొని తన పండించిన పంటకు తనే రేటు నిర్ణయించే లెవెల్కు రైతును తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు నల్ల చట్టాలను ఉపసంహరింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పుట్టకథలు ఉండవు బీజేపీ ప్రభుత్వానికి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లింది. రైతులు ఇటు అనేక వర్గాల ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, ప్రజలు అందరూ కూడా సఫర్ అయి రానున్న రోజులలో మరి ఇంటికి పంపే కార్యక్రమం చేపడుతున్నారు. ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి రానున్న రోజులలో ఇక్కడ రాష్ట్రంలో మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అహర్నిశలు కష్టపడి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖ మేడం నాయకత్వంలో మరి మంచిర్యాల జిల్లాలో రానున్న రోజులలో మన గెలిపించుకొని ఇటు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పడే దిశలో ప్రతి ఒక్కరం కూడా మరి రైతులకు మద్దతుగా నిలవాలి. ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను మనం క్యాచ్ చేసుకుంటూ వారికి రైతులకు బాసగా నిలవని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్ అనే వ్యక్తుల్ని పక్కకు పెట్టి మరి కార్పొరేట్ శక్తులకు నువ్వు కొమ్ము కాస్తున్నావు. ఖబర్దార్ మోడే, నీకు నూకలు చెల్లినాయి, నువ్వు ఇంటికి పోయే రోజులు ఖచ్చితంగా దగ్గర పడ్డాయని చెప్పి సందర్భం చేస్తున్నాం. అదే సమయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అయ్యా, మొన్నటికి మొన్న మీరు మాతో పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేసి మరి మోడీని తిట్టిన సందర్భం ఏమైంది? ఢిల్లీకి పోయి నీ అవినీతి బయటపడితే నువ్వు జైలుకి పోతావు, నీ కుటుంబం జైలు అవుతుందని చెప్పి వెంటనే యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని మళ్ళీ సొన్నాయి నొక్కుతూ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నావు. సిగ్గుందా అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏమాత్రం సిగ్గు చేయడం ఉన్నా నువ్వు రైతు నువ్వు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. మేము మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులను రక్షించుకునే దిశలో వారి వెన్నంటే ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడ్డి విరిచైనా కానీ వారికి న్యాయం చేసేంత వరకు మా పెద్దలు ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో మరి అధిష్టాన వర్గం నాయకత్వంలో మేము అందరం అహర్నిశలు కష్టపడతామని చెప్పి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏఐసిసి మెంబర్ మాజీ ఎమ్మెల్సీ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరిచేలాగా కొత్త బిల్లులను, నల్ల చట్టాలను తెస్తున్నాయే తప్ప రైతులకు ఎలాంటి మేలు జరిగేలాగా తేవడం లేదు. కేంద్ర ప్రభుత్వం రైతు బిల్లు తేవడం వల్ల కార్పొరేటు అంబానీ, ఆదాని లాంటి కార్పొరేటు సంస్థలకు లాభం చేకూరుతుందే తప్ప సామాన్య మానవులకు ఎటువంటి లాభం చేకూరదని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సామాన్యుడు ఈ రైతు వ్యతిరేక చట్టాలను తేవడం వల్ల మనము సరుకులు కొనుక్కుందామన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఒక రైతులదే కాదు, ఇది మన దేశ ప్రజలది. ఈ నల్ల బిల్లు అనేది దేశ ప్రజలకే వర్తిస్తుందని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే సన్నవడ్లు పెట్టుర్రి, నేను కొనుగోలు చేస్తా, అందరికి సన్న బియ్యం తినాలి అనేసి చెప్పిన కేసీఆర్ ఇప్పుడు నాకేం తెలియదని నడిగంగల వాళ్ళను మునిగేలాగా చేస్తున్నారు.
ఇప్పుడు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న బిల్లులను వెంటనే వెనక్కి తీసుకొని రైతులకు లాభం చేకూర్చే విధంగా ఐకేపీ సెంటర్లను పునరుద్ధరణ చేసి అలాగే రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ వారిని ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు ప్రేమసాగర్ రావు సురేఖ మేడం తరఫున ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న మొండి వైఖరికి ఈరోజు మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తరఫున మన జిల్లా అధ్యక్షులు మన సురేఖమ్మ గారి అధ్యక్షతన అదేవిధంగా మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశోదైనటువంటి ప్రిన్సార్ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ ముట్ట చేయడం జరిగింది. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు మొన్న రైతు దీక్షలో జరిగినటువంటి కార్యక్రమంలో మా ప్రియతమ నాయకులు మంచిర్యాల జిల్లా తరఫున కూడా నియోజకవర్గం తరఫున ఒక 50,000 రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. అది మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కుటుంబ సభ్యులుగా ప్రేమసాగర్కి ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా జరగబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది రైతులకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రైతు అండ, రైతు లేనిదే రాజ్యం నినాదంతో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క కేసీఆర్ గమనించాలి. అదేవిధంగా మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు దివాకర్ రావు కూడా ఈరోజు దండపల్లిలో పర్యటన చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం? మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజల కోసమే మేము అందరం ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరం ప్రజలకు పనిచేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరం ఇంటింటికి తిరుగుకుంటూ రైతు సమక్షంలో అదేవిధంగా ఐకేపీ గ్రూపులలో కూడా ఐకేపీ దానికి కూడా మేము చాలా ముందుగా చేస్తున్నాము. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి మేము అందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్తాం. జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం 2021 క్యాలెండర్ను సోమవారం శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ కార్యాలయం వద్ద సీనియర్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు కొండ భాస్కర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. సింగరేణిలో అత్యధిక మంది పద్మశాలి కార్మికులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం పద్మశాలీలకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా పద్మశాలి సంఘం అధ్యక్షుడు జక్కన రాజేందర్, కార్యదర్శి కొండ శ్రీనివాస్, సింగరేణి సెక్యూరిటీ విభాగం పద్మశాలి సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్, కార్యదర్శి కె రాములు, జక్కన సర్వేశం, జూనియర్ ఇన్స్పెక్టర్ అజీముద్దీన్, నాయకులు శ్రీపతి బాపు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇక ముందు కూడా వీలైనంత వరకు మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీకు వెసులుబాటు ఉంటుందని సార్ అన్నారు. అదే దాన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఏదన్నా నా తరపున కానీ లేదా మన పద్మశాలి సంఘం తరపున కానీ ఇంకేదైనా సహాయ సహకారాలు అందించాలంటే మాత్రం అందుకు నన్ను సంప్రదించవచ్చు. ఇదేదో ఇప్పుడు స్టేజ్ మీద చెప్పడం అని కాదు. ఇంతకుముందు గత 4 సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ పద్మశాలి సంఘానికి మన వంశవృక్షానికి చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నా వంతు సహాయాన్ని ఏదో చిన్నగా అందించాను. మన డిపార్ట్మెంటు ఇట్లా చాలామంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరందరూ కలిసికట్టుగా ఇది ఒక యూనిట్గా కలిసికట్టుగా ఉండి మన సింగరేణి ఆస్తులు కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ అంటే ఎవరైనా మన బీద వాళ్ళకు చెప్పినట్టుగా ఇలాంటి ఉద్యోగస్తులు ఉన్నాం కాబట్టి మనకు కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉజ్వల క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సహకార బ్యాంకు 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. సోమవారం మంచిర్యాల జన్మభూమి నగర్లోని బ్యాంకులో సంస్థ చైర్మన్ కర్ణ శ్రీధర్ క్యాలెండర్లను విడుదల చేసి కస్టమర్లకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వడంతో పాటు పొదుపుకు వడ్డీ సముచితంగా అందిస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు మా సంస్థ ఉజ్వల క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశము ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో
వారిని వడ్డీ వ్యాపారుల యొక్క కబంధ హస్తాల నుండి రక్షించి వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సహకార సంఘాలు ఎంతగానో దోహదపడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే బ్యాంకు ద్వారా రుణాలు పొందలేనటువంటి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారికి రుణాలను అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో కూడా సహకార సంఘాలు ముందుందని చెప్పడం జరుగుతుంది. అదే కాదు, ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళా గ్రూప్స్కు రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు నడపడానికి కూడా మా సంస్థ ఎంతగానో దోహదపడడం జరుగుతుంది. అదొకటే కాదు, ప్రజల్లో పొదుపును పెంపొందించడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో పొదుపును పెంపొందించడంలో ఈ ఉజ్వల క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ఎంతగానో దోహదపడడం జరుగుతుంది. ఎవరైతే పొదుపును పెంపొందించుకుంటారో, ఎవరైతే పొదుపు చేస్తారో వారి కుటుంబాలు మాత్రమే ఈ సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి దిగువ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలలో పొదుపు పైన అవగాహన తక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి పొదుపు పైన అవగాహన పెంపొందించి వారిని పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుంది. అదే కాదు, మా దగ్గర ఏదైతే పొదుపు పథకాలు ఉన్నాయో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 12% అత్యధిక వడ్డీనిచ్చి కస్టమర్లకు ఆర్థిక చేదోడు వాదోడుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజులలో ఈ సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఈ కస్టమర్లకు సేవలు అందించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 18వ తేదీన ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి సిపిఐ ఆధ్వర్యంలో ఊట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతుందని సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్, మేకల దాసులు పేర్కొన్నారు. సోమవారం నస్పూర్లోని నర్సయ్య భవన్లో ఐటీడీఏ ముట్టడి వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్, ఆసిఫాబాద్లోని ఆదివాసీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేయాలని, వారి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆదివాసీల అభివృద్ధికి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు చేపడుతున్న ఐటీడీఏ ముట్టడికి ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖున జరిగినటువంటి ఆదివాసుల సమస్యల మీద 170 చట్టం కానీ, బీసీ చట్టం కానీ, ఆదివాసులకు దున్నుకున్నటువంటి పోడు భూములను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటా ఉన్నాయి. వాళ్ళ హక్కుల కాపాడడం కోసమే ఈ నెల 18వ తారీఖు నాడు చలో ఊట్నూరు అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ఐటీడీ ఆఫీసు ముందు మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవన శంకరన్న గారు పాల్గొంటా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని ఆ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వంలో చలో ఐటీడీఏ ఊట్నూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఈ ప్రాంత కార్మికోద్యమ నేత, ఈ జిల్లా నాయకులు కామ్రేడ్ కలవైన శంకర్ గారు కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతా ఉన్నారు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లాగా పేరొందినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి పోడు భూములకు పట్టాలు ఇస్తామని, హక్కు పత్రాలు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు ఎక్కడ కూడా హక్కు పత్రాలు ఇవ్వనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. అంతేకాదు ఈరోజు జీవో నెంబర్ 3 పేరుతోటి గిరిజనులకు హక్కులు ఉన్నటువంటి అటవీ భూములపైన గిరిజనేతరులు కూడా పట్టాలు చేసుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితికి వచ్చినటువంటి ఈ నల్ల చట్టాలని రద్దు చేయాలని, అదేవిధంగా పీసా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం, రామ్జీగొండ్, ధార్వీన్ వంటి పోరాటాల ఫలితంగా ఎక్కడైతే ఆదివాసులు నివసిస్తారో అక్కడ ఐటీడీఏలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆదివాసులకు హక్కులైన
170 చట్టం వారు వ్యవసాయం చేసుకునే భూములపైన పూర్తిగా వారికే హక్కులు కల్పించే విధంగా, ఆదివాసీల ఏరియాలు ఏమైతే ఉంటాయో ఏజెన్సీ ప్రాంతాల్లో వాస్తవంగా అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఆదివాసీ బతుకులను ఛిద్రం చేసే ఏ ప్రాజెక్టులు కానీ రావద్దు. ఒకవేళ వచ్చినా అక్కడ కేవలం ఆదివాసీలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆదివాసీతరులు ఎవరున్నా అక్కడ వాళ్లకు భూములు కొనడం కానీ అమ్మడం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడం జరగదు. కానీ ఈ ఐటీడీఏల సాక్షిగా, ఈ కొమరంభీం రామ్జీగొండు సాక్షిగా ఇక్కడ ఆదివాసీ తండాలు కానీ గిరిజన ప్రాంతాలు కానీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకొని తీరు అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. ఈ అన్ని సమస్యల మీద, పోడు భూముల మీద, పీసా చట్టం మీద, జీవో 3 మీద ఇలా గిరిజనులను ఏకం చేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చలో ఐటీడీఏ అనే కార్యక్రమాన్ని 18వ తారీఖు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవన శంకర గారు, అదేవిధంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలామంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.